రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బుధవారం, గురువారం రోజు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ప్రమాదం ఉంది. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని పంటలు తీవ్రంగా నష్టపోయారు. రైతులు మొక్కజొన్న హార్వెస్టింగ్ అవుతా ఉంది పెద్ద ఎత్తున. మామిడి రైతులకి తీవ్ర నష్టం. ఇక కూరగాయల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఇక ఆంధ్రాలో కూడా కోస్తాంధ్రలో వాతావరణం సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కూడా 5 డిగ్రీల టెంపరేచర్స్ తగ్గాయి. 40 డిగ్రీల దాకా వెళ్ళి మరలా 36 డిగ్రీలకి 35 డిగ్రీలకి దిగి వచ్చింది. అక్కడక్కడ చిరు జల్లులు పడతా ఉన్నాయి కోస్తా ఆంధ్రలో. రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు నమోదయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులతో కూడిన వడగళ్ళు వర్షం ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కోస్తా మీదుగా తెలంగాణకు విస్తరించిన ద్రోణి ప్రభావం, ఇక ఉపరితల ఆవర్తనం ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉండడంతో ఈ అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల పాటు రైతు సోదరులు పంటల హార్వెస్టింగ్ చేసేవారు ముఖ్యంగా ఆయా పంటల ఉత్పత్తులు తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.